బీజేపీ, జనసేన మా కూడి ఓటే తెలిపోయిందన్న. మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగాలు చేయాలా. మీ సొంత పనులు చేసుకోండి. రాజకీయం నుంచి లాభపడాలంటే కుదరదు. ఇది వీరభద్ర యుగము. అదృష్టం కొద్దీ పదవులు వస్తాయి. వాళ్ళకొచ్చేది వీళ్ళకొచ్చేది యుగాలు పడుకుంటా నాయకుల్ని ఎత్తి చూపించుకుంటా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని, బీజేపీ నాయకుల్ని మీరు ఇచ్చుకుంటుంటే ఎదుటోళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళతో విమర్శలకు మీరు అవకాశం ఇచ్చినట్లుంటుంది. పదవులు అందరికి రావు, రాజయోగం వల్ల వస్తాయి. మీరు కష్టపడింటే దేవుడు ఉండిన కాడే వచ్చి పడుతుంది. పదవి పిలిచి మళ్ళీ పిలుచుకుంటుంది. కానీ మీరు అత్యాశతో మీరు కూడా ఆశిస్తున్నారు. అందరూ స్వార్థపరలే. కార్యకర్తలు కూడా మాకు ఈ పని కావాలా, ఈ పని కావాలా శాసించుకుంటే మేము కష్టపడామే. మీరు కష్టపడినా గెలుకున్నప్పుడు మనసులో పెట్టుకోవాలా. గెలిచినా అవకాశం వస్తే తీసుకోవాలి. ఇప్పుడు చూడు, గతంలో మళ్ళీ వైసీపీ ఎంత కష్టపడి వాళ్ళు చేసినా ఇప్పుడు 11కి పడిపోయాయి. మీ చేతిలో ఏముండదు, అంతా దైవాధీనం. మనసు శివుని చేతిలో ఉంటుంది. శివుడు ఆజ్ఞ లేదంటే చీమనే కుట్టదు. మీరు కష్టపడతావు, ఆ వైసీపీ కష్టపడతావు, కూటమి కష్టపడతావు, రాలే. శివుడు ఆజ్ఞేది. శివుడు ఎవరితో నడిపేయాలనుకుంటే వాళ్ళతో నడిపిస్తుంటాడు. ధర్మం కావాలా, మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలా, మా అమరావతి, పోలవరం, ఇప్పుడు గూగుల్ టెక్, ఇప్పుడు విశాఖ కూడా హైదరాబాద్ లాగా సమవిద్యగా నంబర్ 1 స్థానంలో వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశ రాజధాని అవుతుంది. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. అమరావతి రాజధాని, భారతదేశ రాజధాని. ఇది మన ఆయన నిర్ణయం రా. మీరు మీరు చెప్పుకొని జరిగేది చెప్పేది నా పని. ముందుకు అర్థమవుతుంది. వీరభద్ర వచ్చి పాలించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీరు కార్యకర్తలు మీరు సొంత పనులు చేసుకోండి. సొంతంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, ఏదైనా మీ వృత్తి పనులు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయండి. అంతేగాని ఎక్కువ ఆశించండి. అతిగా ఆశించి మళ్ళీ నిరుత్సాహపడి పార్టీలు విమర్శించద్దండి. తల్లి లాంటి పార్టీలు మీ అభిమానం ఉంటే నాయకుని గెలిపించండి. వాళ్ళని ఒక హోదాలో చూడండి. వాళ్ళ ద్వారా మంచిని ఆశించండి. ఈ విధంగా లిక్కర్ కేసులు, ఇది అది బెల్ట్ షాపులు, ఇట్లాంటివన్నీ తలకాయ నొప్పులు ఈ కార్యకర్తల వల్ల కొన్ని వస్తున్నాయి. నాయకుల వల్ల, కొంతమంది నాయకుల వల్ల మొత్తం పార్టీ బష్టపడే పరిస్థితి వస్తున్నది. ఇవన్నీ విమర్శలు రాకుండా అందరు కఠిన చర్యలు తీసుకుంటాడు వీరభద్రుడు. ఇది వీరభద్రుడు నిర్ణయం. ఎవడు ఏ పార్టీలు తప్పు చేసినా నారదీసి పాలిస్తాడు వీరభద్రుడు. ఇప్పుడు తాత్కాలికం మీ రాజకీయ పార్టీలు ముందుకు మన ఆయన వచ్చి పాలిస్తాడు. ఈ రాజకీయం లేకుండా అయిపోయాల్సిన పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్ర.